నా ఓటమికి ప్రధాన కారణం నా అతి మంచితనం, నా అతి నిజాయితీ వల్లే మేము ఓడిపోయాము, అబద్ధాలు ఆడలేకపోవటం వల్లే ఓడిపోయామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అనుకోవాలంటారు? నువ్వు నిజాయితీ పరుడా? దేనికి నిజాయితీ పరుడివి? ఏం అబద్ధాలు ఆడలే నువ్వు? నీ నీ జీవితమే అబద్ధం, మొత్తం అబద్ధమే. నువ్వు పుట్టకడంతోనే అబద్ధం. ఎలా చూడాలంటారు? అసలు నిజంగానే ఆయన అబద్ధాలు ఆడలేదంటారా ఇంతవరకు ఒకటి కూడా? సొంత తండ్రి చనిపోతేనే పుస్తకాలు పట్టుకొని తిరిగినోడివి నువ్వు నిజాయితీ పరుడు, నువ్వు అబద్ధాలు ఆడవా? తండ్రి చనిపోతే ఎవడైనా బాధపడతా ఏడుస్తారు. నువ్వేమో నాకు సీఎం పదవి కావాలి సంతకాలు పెట్టమని పుస్తకం పెట్టుకొని తిరిగినోడు, నువ్వు నిజాయితీ పరుడు, నువ్వు అబద్ధం ఆడవా? సోనియా గాంధీ భిక్ష పెడితేనే సోనియా గాంధీకే మీరు జగనామం పెట్టిన వాళ్ళు మీరు అబద్ధం ఆడరా? మీ జీవితం ఎక్కడి నుంచి వచ్చింది? 2004 ముందేంది? మీ నాన్న పరిస్థితి ఏంది? ఆస్తులన్నీ తాకట్లు పెట్టాడు, అమ్ముకునే పరిస్థితి. ఆ రోజు సోనియా గాంధీ మీ నాన్నకి భిక్ష పెడితే మీ నాన్న సీఎం అయ్యి మీ నాన్న అడ్డం పెట్టుకొని నువ్వు బతికే లక్షల కోట్లు సంపాదించి నువ్వు అబద్ధం అట్లా నీ జీవితమే నీ బతికే అబద్ధం. జగన్మోహన్ రెడ్డి అబద్ధం అనే మాట ఉంటే దెయ్యాలు వేధిస్తాయి. ఇక్కడ పేరు నాని కానీ మిగతా వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కొంతమంది చెప్తున్నారంట, అన్న నీ దగ్గర ఉన్న మా అవలక్షణమే అతి మంచితనం అని చెబుతున్నారంట. నిజంగానే అంత మంచితనంగా ఉన్నాడు అనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి? ప్రజల పట్ల అంత దయార్థ హృదయంతో ఉన్నాడు అనుకోవాలంటారు? ఎవరు పేరు నాని, వంశీ, వల్లభనేని వంశీ, కోడలు నాని చెప్పేది? నువ్వు చెప్పిన మాటలకే వాళ్ళు సంకరాగిపోయింది. నీ తప్పేగా, నీ అబద్ధాలాడి నువ్వు చేసిన పనులకేగా. నువ్వు తిట్టమంటేనే వాళ్ళు పోయింది. వాళ్ళు నువ్వు నిజాయితీ పరుడు నడి చెబుతున్నావు, నీ వల్లే వాళ్ళు సర్వనాశనం అయిపోయారు. అయినా వాళ్ళకి బుద్ధి కానీ వాళ్ళు లేదు. మనం మన ఇంట్లో పిల్లల్ని పోషిస్తున్నాం, స్కూల్కి పంపిస్తున్నాం, బోధన చెప్పేటప్పుడు ఎవరో జగన్మోహన్ రెడ్డి అనే రాజకీయ పిచ్చుండోడు మాట్లాడితే అబద్ధాలు ఆడమంటే మీరు ఆటమైనా? మీరు నిజాయితీ పరులా? మీరు మీ నాయకులైనా అసలు మీ నిజాయితీ పరులు అంటే చెప్పుకోవడానికి సిగ్గు. మీ ఇంట్లో పిల్లలే సిగ్గుపడతారు. అది ఇక్కడ ఎలా చూడాలంటారు? ఇప్పుడు గవర్నమెంట్ అయితే కనుక కొత్త గవర్నమెంట్ మారిన తర్వాత పేరెంట్ టీచర్స్ మీటింగ్ అంటూ స్కూళ్ళలో ఒక టీచర్లకి పేరెంట్లకి తల్లిదండ్రులకి మధ్య ఒక సహేతుకమైన వాతావరణం ఉండేటట్టు ప్రయత్నిస్తుంది. మరి గడిచిన 5 సంవత్సరాలు ఇలాంటిది ఎందుకు జరగలేదు అనుకోవచ్చు అంటారు? ఇలా పేరెంట్స్ మీటింగ్ నేను ఒక చైర్మన్ని, ఒక బాధ్యతగా వ్యవహరిస్తున్నాను. ప్రతి రూపాయిని ప్రతి అవినీతి లేకుండా పనిచేస్తున్నాను. అంతకుముందు పిల్లలు బాగా వైసీపీ గవర్నమెంట్లో టాయిలెట్కి పోవాలన్నా, బాత్రూమ్కి పోవాలన్నా బాగా ఇబ్బంది. బయటకు వెళ్ళిపోయి వాళ్ళు బయటకు తిరగడానికి బాత్రూమ్ వస్తుంది, పాస్ వస్తున్నాయి అని చెప్పి బయటకు వెళ్ళి క్లాసులు ఎగనూకిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని పోకుండా మొత్తాన్ని చేపించి ప్రతిదీ నేను దగ్గరుండి మా సొంత పిల్లలు, పేద పిల్లలు, ఆ పిల్లలతో పాటు నేను నా పిల్లోడు కూడా అక్కడ ఉన్నాడని చెప్పి ప్రతిదీ పని మానుకొని పిల్లలకి సేవ చేసే అదృష్టం నాకు ఏనాడో మా తల్లిదండ్రి అదృష్టం ఉండాలో నాకు అవకాశం వచ్చింది. మొత్తానికి సహకరిస్తున్నా నేను శుభ్రంగా. ఇది ఎలా చూడాలంటారు? గడిచిన 5 సంవత్సరాల పిల్లల మధ్య, పిల్లలకి టీచర్లకి, అలాగే తల్లిదండ్రులకి టీచర్లకి మధ్య ఎలాంటి మీటింగ్లు ఎందుకు జరగలేదంటారు? ఏముందండి అసలు గవర్నమెంట్కే లేదు ఒక ఇది మన పిల్లలకి పేరెంట్స్కి ఆడించి వచ్చింది. గవర్నమెంటే సక్రమంగా లేదు. లేదండి పిల్లలకి పేరెంట్స్ తల్లిదండ్రులకి కూడా. గవర్నమెంట్ సక్రమంగా లేదంటారు ఏంటంటే? నేను 15 ఏళ్ళు వేసాను అంటాడు, నాడు నేడును పెట్టి బడులు బాగు చేశాను అంటున్నాడు, ఇన్ని చేశాను అంటాడు. గవర్నమెంట్ సరిగ్గా లేదని ఎలా అంటారు? నాడు నేడని పెట్టి పేరే కానీ ఎవరికి ప్రతి పేదవాడి పిల్లవాడికి కూడా మంచి జరిగిన రోజులు లేవు. ఎక్కడో చూసుకో, మా స్కూల్లోనే ఉండే. నేనే చైర్మన్ వచ్చిన తర్వాత పిల్లలు బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. తాగడానికి వాటర్ కూడా లేవు. ఇళ్ళకి వెళ్తున్నారు బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ, నీళ్లు తాగాలి కన్నా కానీ. నాడు నేడు అని చెప్పి స్కూళ్ళన్నీ బాగు చేశారు, నేను 25,000 కోట్లు పెట్టి అంటున్నాడుగా. ఏముంది? కమిషన్ లేగా. అవి తీసుకొని ఒక్క పని చేసింది ఏమి లేదు. పేర్లు చెప్పి చెక్కులు సంతకాలు పెట్టుకొని మార్చుకొని సొమ్ము వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు కానీ ఒక్క మంచి జరగల, ఒక్క పని చేయలే. ఇప్పుడు మేము చేసే స్కూల్లోనే అంతా అవినీతే. అది ఒక్క పని లేదు. దొడ్లుగా మేము వచ్చిన తర్వాత దొడ్లు కట్టించాము, బాత్రూమ్లు, లెటన్స్, దొడ్లు, లెటన్స్, బాత్రూమ్లు, మళ్ళీ వాటర్ ట్యాంక్, నీళ్ళకి దేనికి బయటికి పోకుండా వర్షం పడితే ప్లాట్ఫారం మొత్తం నీళ్లు నిండుకుండేవి. నీళ్ళు అనేది నిలబడకుండా మొత్తం ప్లాట్ఫారం మొత్తం చేపించాం. మరి ఆ 25,000 కోట్లు ఏం చేశాడు అంటారు? మరి ఏముంది? మొత్తం వాళ్ళ ఖాతాలకు జమ అయినాయి. వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, దాన్ని నమ్ముకున్న వాళ్ళు నాడు నేడని చెప్పి పేరు చెప్పి దాచుకున్నారు. ఒక్క మంచి పని జరగలేదు. ఇప్పుడు మా స్కూల్ ఉంది, రమ్మని ఎవరు ఏం చేశారో చెప్పమని నేను చేసి చెప్తాను. రమ్మనండి, నేనేం చేశానో ఏం చేయబోతున్నానో కూడా చెప్తా. అది
మరి అయితే కనుక విద్యార్థులకు మంచి ఫుడ్ అందించానని ఆయన చాలా గొప్పగా చెప్పాడు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం లేదంటున్నాడు కదా. పిల్లలు అంతకుముందు అసలు మొత్తం ఇళ్ళకెళ్ళి క్యారేజీలు తెచ్చుకునేవాళ్ళు, తెచ్చుకొని తినేవాళ్ళు. ఇప్పుడు మొత్తం తింటున్నారు. మా ఆయాం వచ్చిన తర్వాత శుభ్రంగా మేమే చెప్తున్నాం, మీకు శుభ్రంగా చేయండి, లేకపోతే మీకు మిమ్మల్ని తీసేసి ఏ రావాలని పెడతాం శుభ్రం లేకపోతే. లేదంటే మాకు మీరు అవినీతి చేస్తే మాకు అవినీతి వచ్చింది, మాకు ఎటువంటి చెడ్డ పేరు మమ్మల్ని మేము తెచ్చుకోదలుచుకోవాలి. ప్రతి రూపాయి జవాబుదారీ మేము. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక జనవరి 3వ వారం నుంచి వారంలో 2 రోజులు జిల్లా కేంద్రాల్లోనే బస చేస్తాను, ప్రతి జిల్లా కేంద్రంలో నేను మాట్లాడతాను, ప్రతి కార్యకర్తతో మాట్లాడతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఏం మాట్లాడతాడు ఆయన? జిల్లాకు వచ్చి ఏం చేస్తాడు? వచ్చి ఏముందని మాట్లాడతాడు? ఏం చేస్తాడని మాట్లాడతాడు? అసలు ఏముండే ఆయన మాట్లాడటానికి? ఏమీ లేవు. ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందంటగా పూర్తిగా. ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి ఏం చేయలేదు. వచ్చిందాక పింఛన్లు 3,000 4,000 ఇచ్చాడు, 3,000 వికలాంగులది 6,000 చేశాడు, 3 నెలలు ఫ్రీ ఇస్తానన్నది ఇచ్చాడు. గ్యాస్ ఇస్తానన్నాడు. రెగ్యులర్ గా చేసేదే ఇస్తానన్న సూపర్ 6 హామీలు మహిళలకు ఇస్తా అన్న ఉచిత బోసు ఇవ్వకుండా ఆపేశారు. అలాగే 1,500 ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. పిల్లలకి ఇస్తా అన్న 15,000 ఇవ్వలేదు. రైతులకు ఇస్తా అన్న 20,000 ఇవ్వలేదు. అసలు ప్రభుత్వం మీద 6 నెలల్లో ఇంత వ్యతిరేకత దేశంలో ఎక్కడా లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. మరి బడ్జెట్ అంతా నాగేశావు నువ్వు, బడ్జెట్ అంతా తినేసావు, ఏమి లేకుండా చేసావు. ఎవరు వచ్చినా ఏం చేయలేకుండా పరిస్థితి, ఏం వాళ్ళు చేయకూడదనే కూడా మొత్తం తీసేసావు. నీ అకౌంట్లో మొత్తం జమ వేసుకున్నావు, రూపాయి వెళ్ళలేదు. రాష్ట్రం ఆర్థికంలో ఉంది. ఫ్రీ బోచ్ వచ్చిద్ది, జనవరిలో ఫ్రీ బోచ్ వచ్చిద్ది. పిల్లలకి 15,000 వస్తాయి, మహిళలకి 1,500 వస్తాయి, రైతుకి 20,000 వస్తాయి. మొత్తం సూపర్ 6 పథకాలు పరిగెత్తుతాయి మరి జనవరిలో. జనవరి నుంచే మరి మీరేమో జనవరి నుంచి మొదలవుతాయి అంటున్నారు. మరి జనవరి నుంచే కదా జగన్మోహన్ రెడ్డి కూడా జనయాత్ర మొదలు పెడుతున్నాను నేను అంటున్నాడు కదా. ప్రజా సమస్యలపై పోరుబాట అంటున్నాడు కదా. ఏ బాట ఆయన పోరుబాట? దేనికి వచ్చేది? ఏం చేస్తాడు? వాళ్ళు చేస్తానంటే నువ్వు వచ్చి చేసేదని చేయనంటే అప్పుడు రా. జనంలో రేపు అన్ని అమలు అవుతున్నాయి, చేస్తానంటున్నాడు. చేయకపోతే రా చూసి. అయినా నువ్వు నీ మాట ఎవడ పట్టించుకోడు నా జగన్మోహన్ రెడ్డి. నీ కార్యకర్తలను, నీ నాయకుల్ని నువ్వు కాపాడుకోవటానికే నీ ప్రయత్నం. నువ్వు వచ్చి జనంలోకి వస్తే మా నాయకుడు మళ్ళీ జనంలోకి వచ్చాడు, మాకు అండగా ఉంటాడని చెప్పి వాళ్ళ నమ్మకాని కోసం రావడమే కానీ నువ్వేం చేసేది లేదు జగన్మోహన్ రెడ్డి. ఏం చేస్తావు? నీ నాయకులను, నీ ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నీ కార్యకర్తల్ని, నీ నాయకుల్ని ఓదార్చడానికి రావడమే కానీ నువ్వు ప్రజల కోసం దేనికి వస్తావు? రాలేవు. ఏం మాట్లాడతావు వచ్చి? జగన్మోహన్ రెడ్డి నీ పిచ్చి కళలన్నీ మానుకో. చేసేవాళ్ళని వచ్చి మళ్ళీ నువ్వు పుల్లబెట్టగాకు. అదేంటి ఆయన ఏంటి నేను ప్రజా సమస్యల కోసం వస్తున్నానంటే మీరేమో ప్రభుత్వం చేసే పనులను ఆపడానికి వస్తున్నాడని ఎలా చెప్పగలరు? వాళ్ళని చేసే వాళ్ళని అడ్డం చేయడానికి, వాళ్ళ నాయకుల్ని, వాళ్ళ కార్యకర్తలు కాపాడుకోవడానికే కానీ దేనికి వస్తాడు? ముందు నీ చెల్లెళ్ళకి సమాధానం చెప్పు. నువ్వు నీ ఆస్తులు నీ చెల్లెల్ని విమర్శిస్తుంది. రక్తం ముట్టిన చెల్లెల్ని విమర్శిస్తుంటే నువ్వేం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? జనానికి న్యాయం కాదు. నీ చెల్లెల్ని విమర్శించకుండా వాళ్ళు నాకు మాట్లాడుతున్నారు. చెల్లెైనా ఒకటే, మన తల్లి అయినా ఒకటే. నీ రక్తం, మీ నాన్న రక్తం మీ చెల్లెలో పారట్లేదా? లేదా ఏరే రక్తం పారుతుందా చెప్పు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు నీ చెల్లెల్ని నీ పార్టీ వాళ్ళు విమర్శించి నాకు మాటలు అంటే ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు నిద్రపోతున్నావా?